ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ప్రతి 4 నిమిషాలకి ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ గురవుతున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కనుక డిటెక్ట్ చేసినట్లయితే 95% మందికి మంచిగా క్యూర్ చేయగలుగుతాం. బ్రెస్ట్లో లంప్ అంటే గడ్డ మాత్రమే కాదు, బ్రెస్ట్ యొక్క ఆకారం మారినా, లేకపోతే నిపుల్ లోపలికి లాగినట్టయినా, లేకపోతే నిపుల్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా డిశ్చార్జ్ అంటే రక్తం రూపంలో కావచ్చు, లేకపోతే చీము రూపంలో రావచ్చు వచ్చినా, లేకపోతే చంకలు ఏదైనా గడ్డగా మీకు ఏమైనా తగిలినా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్. 40 ఏళ్లు పైగా ఉన్న మహిళలు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలుగుతాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బరువు తగ్గించుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 40 మినిట్స్ ఒక ఫిజికల్ యాక్టివిటీకి మనం కేటాయించుకోవటం రొమ్ము నుంచి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా తగ్గిస్తాయి. అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్ని ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సింది. ఇది న్యాచురల్గా ఏదైతే ఒక ఫ్లో ఉంటుందో ఆ ఫ్లోని మీరు అనుసరించడం చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ హెల్త్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రమే కాదు, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా. నెలకి ఒక 10 నిమిషాలు మీరు కేటాయించుకొని రొమ్ముని ఒక క్రమబద్ధంగా మీరు ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఒక 10 నిమిషాల చెక్ మీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.